అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని భావిస్తా ఉన్నాం. రాజకీయాలు భిన్నాభిప్రాయాలు ఏదున్నా అది ప్రత్యేక వేదికలు, కానీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే మాత్రం ప్రతి సంక్షేమ పథకం ప్రతి చివరి ఇంటి వరకు, చివరి గూడెం వరకు, చివరి పల్లె వరకు, చివరి తండ వరకు, చివరి గుడిసె వరకు ఈ యొక్క పథకాలు చేర్చడమే ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికార కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, స్థానికంగా ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఈఓలు కానీ, డివిజనల్ స్థాయి అధికారులు కానీ ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసుకొని రేపటి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణం, ప్రజలకు సులభమైనటువంటి రీతిలో అప్లికేషన్ తీసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సంసిద్ధత ఏర్పాటు చేసుకున్నందుకు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు, మీరు దరఖాస్తులు నింపుకోండి. లేదా యువత కూడా చదువు రానటువంటి ఇళ్లలో దయచేసి యువకులు కూడా సహకరించండి. అధికారులే కాకుండా యువత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయడం కోసం సహకరించండి. ఆ దరఖాస్తు ఫామ్తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది హడావుడిగా ఒక్కరోజు ప్రోగ్రాం కాదు. 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అందుకని ప్రజలందరూ కూడా మరి ఆదరాబాదరా కాకుండా హైరాణ పడకుండా మారుమూల కోలాంగూడ కావచ్చు, లేకుంటే కోటిపల్లెలు కావచ్చు, తండలు కావచ్చు, దళిత వాడలు కావచ్చు, ఎక్కడైనా ఆ గ్రామ పంచాయతీకి దూరంగా ఉంటే నెక్స్ట్ 1-2 డేస్లో మీ దగ్గరికే వస్తాం. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారో సంబంధిత అధికారులు మీకు టైం టేబుల్ కూడా, అంటే డేట్ కూడా చెప్తారు ఏ రోజు వస్తారనేది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఆ కౌంటర్లో ఖచ్చితంగా మండల ఆఫీస్ నుంచి ఒక అధికారి మీ దరఖాస్తుల స్వీకరణ కోసం ఉంటారు. అక్కడైనా మళ్ళీ 2 రోజుల కానీ 1 రోజు కానీ ఇవ్వచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఒక లక్ష్యంతో ప్రజల యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని మంచి జరగాలి ఈ సమాజానికి, అందరూ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో అభయహస్తంలో ఈరోజు 6 గ్యారెంటీల అమలు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కాబట్టి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి వెనుకబడ్డ ప్రాంత ప్రజలు ముందంజలోకి వస్తారు. హైదరాబాద్ లేకుండా ఒక పట్టణాన్ని మనం చూసుకొని మురిసిపోవడం కాదు. అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు, మంచినీటి వ్యవస్థ లేదు, అంగన్వాడీ సెంటర్స్ లేవు, స్కూల్స్ లేవు. ఇట్లాంటివన్నీ కూడా మరి గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా రూపుమాపుతూ మిగతా సమాజానికి తగ్గకుండా ఈ అటవీ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు, పట్టణ వర్గాల ప్రజలు, ఆదివాసులు, మిగతా మరి గిరిజనులు, దళితులు, బహుజనులు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పదంలోకి తీసుకురావడం